నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్। ఎమ్మెల్యేలకు ఎరా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న విచారణకు హాజరు కాకూడదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం। ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు ఈమెయిల్ ద్వారా వెల్లడించారు। అక్రమ ఆయుధాలను తయారు చేస్తూ డీలర్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్, నకిలీ కరెన్సీ విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు। ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో పెన్షన్ల తొలగింపుపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసనను వ్యక్తం చేశారు। మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు। లక్ష్మీ నరసింహాపురం గ్రామంలో తాళాలు వేసిన ఓ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు। 20 తులాల బంగారం, 2 లక్షల నగదును దొంగలు అపహరించారు। పాతబస్తీ నడి రోడ్డుపై విధి నిర్వహణలో ఉన్న ఓ ఎస్ఐ గన్తో బెదిరించి హర్సల్ చేశాడు। దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। ఈ ఘటన పాతబస్తీ మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతోంది। ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో జాతీయ జెండాకు అవమానం జరిగింది। ప్రభుత్వ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలన జాతీయ పతాకం పాఠశాల ఆవరణలో నేలపై దర్శనమిచ్చింది। ఉస్మానియా యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది। మృతుడు హబ్సిగూడలోని కిన్నెరా గ్రాండ్ హోటల్లో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన సుషిత్ జైన్గా పోలీసులు గుర్తించారు। అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లారెస్ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం సంభవించింది। ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు। సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొని ఒకరు మృతి చెందారు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు। సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఎదుట విద్యార్థులు ఆందోళన నిర్వహించారు। మెస్ కాంట్రాక్ట్ నాణ్యమైన భోజనం అందించడం లేదని, పురుగుల అన్నం అందించడంతో వాంతులు, విరోచనాలు జరుగుతున్నాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు। విజయనగరం జిల్లా పాచిపేట మండలంలోని పి కోనవలస చెక్పోస్ట్ సమీపంలో గల ఘాట్ రోడ్లో 2 లారీలు బోల్తా పడ్డాయి। ఈ సంఘటనలో ఒక లారీ డ్రైవర్కు 2 కాళ్ళు విరిగిపోయాయి। పొగమంచు కారణంగా హైదరాబాద్కు రావాల్సిన పలు దేశీయ, అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు। తెలంగాణ రాష్ట్ర శాసనసభను పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్ సింగ్ సన్వాన్ సందర్శించారు। ఆయనకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు। జహీరాబాద్లో 97 కోట్లతో నిర్మిస్తున్న అభివృద్ధి పనుల పైలాన్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు। మంత్రి మాట్లాడుతూ పక్కనే కర్ణాటకలో బీజేపీ సర్కార్ ఉందని, బీజేపీది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని అన్నారు। సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం గుర్జకుంట గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది। నిన్న హత్యకు గురైన జెడ్పీటీసీ మల్లేశం అంత్యక్రియలకు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు నిరసనకు దిగారు। నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు 590.91 కోట్లను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు। ఆయేషా మీరా హత్య కేసును ఐపీఎస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తప్పుదోవ పట్టించారని ఆయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపించారు। ఆయేషా మీరా హత్య చేయబడి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి। ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు పాదయాత్ర చేపట్టారు। ఫార్మాసిటీ ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా మేడిపల్లి నుండి తుర్కంయంజాల ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు। నెల్లూరు పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి కార్మూర్ నాగేశ్వరరావు నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో అల్పాహారానికి హాజరయ్యారు। ములుగు జిల్లాలో బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తారు। సాయంత్రం 3:30 గంటల సమయంలో యునెస్కో గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని ఆమె సందర్శిస్తారు। అద్దె ఇల్లు ఖాళీ చేయించే విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదమే కార్పొరేటర్ మేనల్లుడు ముర్తుజా అలీ అనాస్ హత్యకు కారణమని దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్య అన్నారు।